హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇది వచ్చేసి ఈరోజు వ్లాగ్ అండి. ఇక్కడ నుంచి డైలీ మ్యాక్సిమం ట్రై చేస్తానండి వ్లాగ్ షేర్ చేయడానికి. అత్తమ్మ కూడా ఊరు నుంచి వచ్చారు. మ్యాక్సిమం 5 లోపే పెడతానండి. ఒకవేళ కుదరకపోయినా ఈవినింగ్ కల్లా పెట్టేస్తాను. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ యాజ్ యూజువల్గా రొటీన్గా లేచానండి. మార్నింగ్ 5-6 కల్లా లేచాను. ఇవాళ చల్లగా ఉంది కదా, కొంచెం మెలకు రాలేదు. యాక్చువల్లీ 4:30 నుంచే కొంచెం చూసుకుంటూ ఉంటాను, టైం అయిందా అని ఫోన్ చూసుకుంటూ ఉంటాను. దానికి తోడు మా ఇంటికి దగ్గరలో చెట్టు మీద కోకిల ఉందండి. 4:30 నుంచి అరుస్తూ ఉంటుంది, కూ కూ అంట. యాక్చువల్లీ ఇంక లేచాము నేను అత్తమ్మ నాకంటే ఒక 5 మినిట్స్ ముందే లేచి బియ్యం అది రాళ్ళు వేరుతున్నారు. నేను వచ్చేసరికి బియ్యం ఏరుతున్నారు. వచ్చేనా బియ్యం ఏరుతున్నారు. తను బియ్యం కడిగి పెట్టి రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశారండి. ఏం తల్లి అమ్మనా చూడు. అలాగా ఇంకా నేను వచ్చేసి కర్రీ ఏంటో చూడు బుజ్జమ్మ, నేను రైస్ పెట్టేశాను అని అన్నారు అత్తమ్మ. అయితే నేను దొండకాయలు కొంచెం ఉన్నాయండి, ఎక్కువ లేవు. అవి దొండకాయలు కొంచెం తీసుకుని స్పీడ్కి కట్ చేసేసాను, ఎందుకంటే ఇవి లేట్ అవుతుంది కదా వేగటం అని చెప్పేసి దొండకాయలు కట్ చేసేసానండి. నేను దొండకాయ వేపుడు చేస్తున్నాను. అత్తమ్మేమో దోశల్లోకి చట్నీ చేస్తున్నారు. అంటే ఈ దొండకాయ కూర అచ్చం అందరికి సరిపోదు కదండి, అందుకని ఈ దొండకాయ కర్రీ ఏమో మా వారికను భవ్యకి బాక్స్లోకి రెడీ చేస్తున్నాము. మా అత్తమ్మేమో నేను మా అత్తమ్మ తినడానికి అని చెప్పేసి పచ్చిమిరకాయల చట్నీ చేస్తుందండి. నేను వీడియో తీస్తుంటే నవ్వుతుంది. నేను మంచిగా లేని బుజ్జమ్మ తీయకనంటే నువ్వు బాగానే ఉన్నావు నీకేమని అంటున్నా నేను. అలా తను పచ్చిమిరకాయల చట్నీ చేస్తుంది. అత్తమ్మ ఉంటేనండి చట్నీలు, లేకపోతే నాకు రాదు, లేదా మా వారైనా చేస్తారు. నేను చేస్తా కానీ వాళ్ళంత టేస్ట్ రావు, వాళ్ళు బాగా చేస్తారు ఇద్దరు. ఇలా దొండకాయ కర్రీ అది మగ్గుతుండగానే నేను నీళ్ళు కూడా హీటర్ పెట్టేశాను. పాపకు ఫస్ట్ చేపిద్దామని భవ్యకి, తర్వాత మా వారికి పెడదామని చెప్పేసి కాగబెట్టి ఫస్ట్ ఒక గిన్నెలో పెట్టి మూత పెడతానండి. అది అవగానే మళ్ళీ రెండో గిన్నెకి పెట్టేసి ఉంచుతాను. మా వారు 7కి 7:10కి అలా లెగుస్తారు. తను లేచేసరికి తనకి పెట్టి ఉంచుతాను. ఇట్లా పచ్చిమిరపకాయలు, బీరకాయ, టమాటా వేసి తను మగ్గ పెడుతుందండి. నేను ఇంకా ఇవి మగ్గుతున్నాయి కదా అని చెప్పేసి నేను బయటికి వెళ్ళి పాలు తీసుకొస్తాను అత్తమ్మ అని చెప్పాను. గేట్ దగ్గరికి వెళ్ళి పాల ప్యాకెట్లు ఉన్నాయండి, అవి తీసుకుని వచ్చాను. ఈలోపు బయట వర్షం పడుతుందండి. ఇవాళ మార్నింగ్ అయితే మా దగ్గర నిన్న గొంగలు ఉతికి ఆరేసానండి. బిడ్డ పరుపు మీద వేసేది కొద్ది రోజుల వారం అయిందని చెప్పేసి ఉతికి ఆరేస్తే అది ఆరలేదని చెప్పేసి నేను గోడ మీద ఉంచానండి. ఉంచేసరికి నైట్ మర్చిపోయాను తీయటం. అది మార్నింగ్ వర్షం పడుతుందని చెప్పేసి చెక పరిగెత్తుకుంటూ వెళ్తున్నానండి. పక్కన అక్క చూసి నేను దేనికి పరిగెడుతున్నాను అర్థం కాక పడిపోతావు వాటర్ ఉన్నాయి అంటున్నారు. తర్వాత నేను అక్కడ రగ్గు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి చూసి అక్కను వాళ్ళ హస్బెండ్ ఇద్దరు నవ్వారు. ఇంక ఈలోపు వర్షం ఎక్కువ పడుతుంది, వీళ్ళకి మళ్ళీ మా వారిని లేపాలి, ట్రాఫిక్ జామ్ అయిద్దని చెప్పి లోపలికి స్పీడ్గా వచ్చి పాలు స్టవ్ మీద వేసేసి దోశలకి కలుపుకుంటున్నానండి. ఫస్ట్ పిండి తీయగానే బాగా కలిపేసి కొంచెం కడాగా తీసుకొని ఉప్పు వేసుకొని కలుపుకుంటానండి నేనైతే. ఆ వంతున పై పిండి తీస్తే నురుగ వస్తుందండి, అందుకని బాగా తిప్పుకోవాలండి. మనము పొంగుతూ ఉంటుంది కదా, అది కొంచెం పక్కకు వాళ్ళిద్దరికి సరిపడా ఫస్ట్ తీసుకుంటాను. తర్వాత అత్తమ్మకి నాకు మేమిద్దరం వేసుకునేటప్పుడు అప్పుడు తీసుకుంటాము. ఎందుకంటే ఒక్కోసారి మేమిద్దరం టిఫిన్ తినము, అన్నం తింటాము. మధ్యాహ్నం తినచ్చు అని చెప్పేసి మార్నింగ్ ఎక్కువ ఎప్పుడైనా చల్లగా ఉన్నప్పుడు అన్నం తినేస్తాం, ఎందుకంటే అది మధ్యాహ్నానికి చల్లగా అయిపోతుంది కదా అని మార్నింగ్ అన్నం తినేసి మధ్యాహ్నం టిఫిన్ వేసుకుంటాము. దోశ కానీ చపాతీ కానీ. నేను అత్తమ్మ ఇద్దరమే కదా. బుజ్జమ్మాయికి బిడ్డగాడికి తన అన్నం తనకు వండుతాను. ఇవాళ కొంచెం పసుపు ఎక్కువ పడ్డదండి, అందులో ఇంట్లో తయారు చేసిన పసుపు అయ్యి కలర్ బాగా కనిపిస్తుంది. మరి కర్రీ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా నేను అది వేపుకుంటానే దోశల పిండి కూడా కలుపుకుంటున్నాను. అక్కడ పాలు కూడా కాగుతున్నాయి. మా వారికి కాఫీ అని భవ్యకి పాలు కలిపి ఇవ్వాలి. అవి తిప్పుతూ ఉండగానే నేను లేపుదాం అనుకునే లోపే మా వారు వెనక నుంచి వచ్చి బోవు అని భయపెట్టేశారు. అంటే లేపలేదేంటి, 7:10 అయిపోయింది, లేట్ అయిపోతుందని. అంటే వర్షం పడుతుంది కదండి, దారిలో ట్రాఫిక్ అది జామ్ అవుతుంది, లేట్ అవుతుంది. చాలా దూరం ఆఫీస్, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా. పటాన్ చెరువు దాటి వెళ్ళాలి ఇస్నాపూర్ వైపు. ఇంకా ఇవి రెండు మగ్గుతున్నాయండి. ఈలోపు నేను దోశకి రెడీ చేసుకుంటున్నాను, పెనం పెట్టేసుకున్నాను. అత్తమ్మ చట్నీ చేస్తానన్నారు, అది మగ్గుతుంది. ఇక్కడ రైస్ ఆల్రెడీ రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను దోశ పెనం పెట్టేసుకుని ఇద్దరికి దోశలు వేద్దామని చెప్పేసి పెనం పెట్టాను. ఈలోపు మా వారు వస్తే ఏదో మాట్లాడుతున్నానండి, మధ్యలో ఫోన్ వచ్చింది.
మాకు తెలిసిన వాళ్ళు ఎక్స్పైర్ అయ్యారని చెప్పేసి ఇంకా అది మాట్లాడుతూ ఉన్నాను అత్తమ్మతోటి. ఇక్కడ వచ్చేసి మా భవ్య గారిని లేపటానికి వెళ్ళానండి. మా వారు లేచి వచ్చారు కదా, వెనక పాప లెగవలేదంటే ఇంకా లెగవలేదన్నారు. అందుకని చెప్పి నేను లేపటానికి వెళ్ళాను. తను అప్పుడే నిదానంగా లేచి బట్టలు సర్దుకొని లేచి వస్తుంది. ఇటు వచ్చేసరికి మా అత్తమ్మ పచ్చడికి మగ్గిని అని చెప్పేసి అవన్నీ దంచుతుంది బయట బాల్కనీ, వాషింగ్ మిషన్ బాల్కనీ వైపు. మాకు కొంచెం చిన్న రోల్ ఉందండి. అత్తమ్మ ఉంటే రోట్లోనే నూరుతారు, నేను అయితే మిక్సీ వేస్తాను. అంటే పాపను పట్టుకుంటూ వేయాలంటే కష్టమైద్దని. మా వారైతే చిన్న తపాల్లో దంచుతారండి, మా ఇద్దరికే కదా చట్నీ అని. మా అత్తమ్మ ఉంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తుంది, తన చేయి పెద్దది. అలా అయిపోయి వాళ్ళ ఇద్దరికి బాక్స్లో అది పెట్టేసి టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్, స్నాక్స్ అన్ని ప్యాక్ చేశానండి. నేను వాళ్ళతో పాటు రెడీ అయ్యి వచ్చేసాను. భవ్యాని స్కూల్ గేట్ ముందు డ్రాప్ చేసి మా వారు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయారు. మేమిద్దరం గల గేట్లో నుంచి వస్తా ఇలా సరదా మాట్లాడుకుంటూ ఉన్నాము. అక్కడ వర్షం పడుతుంటే మొక్కలది పూలు బాగున్నాయి కదా డాడీ అని అంటే, సూపర్ ఉన్నాయి మమ్మీ, నువ్వు ఇక్కడ కూడా వీడియో తీసుకుంటున్నావా నన్ను కామెంట్ చేస్తుంది భవ్య. వెదర్ బాగుంది కదరా అందుకని తీసుకుంటున్నానని చెప్పాను. తనకి క్యాప్ పెడితే వద్దు నాకు అవసరం లేదని తీసి నాకు ఇస్తుంది. తుప్పర్లు పడుతున్నాయి కదా, తల తడిస్తే స్మెల్ వస్తుంది అని అంటే నాకు అక్కర్లేదని నాకు ఇస్తుందండి. వెదరు వర్షం పడితే బాగుంటుందండి, కానీ హైదరాబాద్లో రోడ్లు మడుగు చిత్తడిగా ఉంటే నీట్గా ఉండవు, మెయింటైన్ చేయట్లేదు ఇక్కడ సరిగా. కొంచెం చదువుకున్న వాళ్ళు కూడా నీట్గా మెయింటైన్ చేయట్లేదు. ఇంట్లో వేస్ట్ కవర్లు ఉంటే డస్ట్బిన్లో వేసి దాన్ని డస్ట్బిన్ ద్వారా బయట క్యారీ చేస్తే బాగుంటుంది. చాలా వరకు నేను భవ్యాన్ని స్కూల్ నుంచి తీసుకొని చూస్తాను. ఆ స్కూల్ దారిలో అయితే కొంచెం మధ్యలో ఒక డస్ట్బిన్ ఏరియా ఉందండి, సిరియన్ క్లేవ్ అని చెప్పేసి. ఆ ఏరియాలో అందరూ కవర్లు తెచ్చి బండి మీద స్కూటీ మీద వచ్చల్లా అక్కడ ఇసిరేసిపోతుంటారండి. అది మన చదువుకున్న వాళ్ళే అంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటే ఇంకా చదువుకున్న వాళ్ళు ఏం నీట్గా ఉంటారండి. నాకు అదే అర్థం కావట్లేదు. ఎందుకంటే కనీసం ఇంకిత జ్ఞానం కొంచెం ఉన్నా కూడా అలా పడేయకూడదు. వాళ్ళకి అక్కడ డస్ట్బిన్ అనేది మున్సిపాలిటీ వాళ్ళు పెట్టకపోతే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని పెట్టించుకొని ఆ పెద్ద కుండ దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు అలా వేసి వెళ్తారు అందరు తెచ్చి అన్నం ప్యాకెట్లు అలా వేస్ట్ అంతా వేస్తారు. కానీ ఆ దారిలో వెళ్ళే పిల్లలకు కానీ ఆ చుట్టుపక్కల ఇళ్ళల్లో వాళ్ళకి కానీ దోమలు పెరుగుతాయి అంటే ఊరిక పెరగవండి, మన చేతుల్లోనే ఉంటాయి. ఏదైనా సరే చేతులారా చేసుకుంటారు హెల్త్ పాడు చేసుకోవడంలో, కానీ జనమే సగం చెడగొట్టుకుంటారు. పొలిటీషియన్స్ చేయట్లేదు, వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు అంటే ఫస్ట్ సెల్ఫ్ మనమై శుభ్రంగా ఉండటం నేర్చుకోవాలి. మన చుట్టూ ఎన్విరాన్మెంట్ మనం నీట్గా ఉంచుకోవాలండి. అప్పుడే ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అందులో వర్షాకాలం కాబట్టి ఇంకా దోమలు ఇలాంటివన్నీ ఎక్కువ వస్తుంటాయి. పిల్లలు కూడా తొందరగా సిక్ అవుతారు ఈ వర్షాలకు తడిచి. వాటర్ చేంజ్ అయ్యి జలుబులు జ్వరాలు అంటే ఎక్కువ వస్తుంటాయి. అలాంటప్పుడు మన చుట్టూ ఎన్విరాన్మెంట్ కొంచెం శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ మనం క్లీన్గా ఉంటే ఆటోమేటిక్గా మనం మున్సిపాలిటీ వాళ్ళనైనా గవర్నమెంట్నైనా అడగటానికి అర్థం ఉంటుంది. మనమే సెల్ఫ్ క్లీనింగ్ లేనప్పుడు ఎదుటి వాళ్ళని అడిగే రైట్ మనకు లేదని నా ఒపీనియన్. ఎందుకంటే ఆ దారిని వెళ్తుంటే ఒక్కొక్కసారి నాకు ఏడుపు వస్తుంది. ఆ నడుస్తుంటే ఆ మురికి నీళ్ళల్లో ఆ డ్రైనేజీ సిస్టమ్ కూడా సరిగా ఉండదు. వాళ్ళు వేపించే వాళ్ళు ఎవరో కూడా ఎప్పుడు తవ్వుతూనే ఉంటారు. అక్కడ కవర్లు వేస్తుంటారు, ఆ స్మెల్ వస్తుంటుంది. పాపం మున్సిపాలిటీ సిబ్బందికైనా ఆ వర్కర్స్ వర్క్ చేయాలన్న వాళ్ళకైనా ఇబ్బందే కదండి. ఎలా అంటే అలా ఇసిరేస్తారు, వాళ్ళు అన్నం తినాలి కదా పాపం. చూస్తే ఇంకొకళ్ళు అయితే భోజనం చేయలేరండి. మాదేముందిలే అక్కడ మా ఇంటి దగ్గర కాదు కదా ఉండేదని చెప్పేసి ఇసిరేసి వెళ్తుంటారు కవర్లు. నేను రోజు చూస్తుంటాను మా భవ్యాన్ని దించి వచ్చేటప్పుడు. అక్కడ ఒక ఆవిడైతే స్కూటీ మీద నుంచి వచ్చేలా ఇసిరేసి వెళ్తుంటుంది కవరు. అసలు చదువుకున్న వాళ్ళకి కొంచెమైనా సెన్స్ తోటి బ్రతకాలి మనం. అలా లేకుండా నేను నా ఇల్లు బాగుంటే చాలు, పక్కన ఏమైపోయినా అలా ఉన్నంతకాలం ఈ సొసైటీ అనేది బాగుపడదు. సొసైటీ బాగుండాలి అంటే ఫస్ట్ మనం మారాలి, తర్వాతే గవర్నమెంట్ మారింది. మనం జనమే మారకుండా చుట్టుపక్కల వాళ్ళందరూ మారాలి, మాకు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అంటే అది కరెక్ట్ వే కాదు. ఫస్ట్ మనం మారాలి, తర్వాత చుట్టూ వాళ్ళు అదే మారుతారు. ఎందుకంటే నువ్వే శుభ్రంగా ఉండనప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి నీతులు చెప్పే హక్కు నీకు లేదని నా ఒపీనియన్. అక్కడ స్కూలింగ్ ఏరియాకి దారిలో వెళ్ళేటప్పుడు అయితే స్కూల్కి కొంచెం దూరం ఉంటుంది, 800 మీటర్స్ అలాగా. అంతా డస్టేనండి. అది ఎక్కడో అపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెచ్చి అక్కడ వేస్తుంటారు.
అక్కడ వర్కర్స్ కూడా మనుషులే కదా, మనం కొంచెమైనా ఆలోచించుకొని ఇకనైనా మారుతారేమో అని ఆలోచిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పాపని దించేసి ఇంటికి వచ్చానండి. కొంచెం అత్తమ్మ ఏందో హెల్త్ బాగాలేదన్నారు ఇవాళ. గ్యాస్ ప్రాబ్లము, షుగర్ ఉంది కదండి, తనకి గ్యాస్ ట్రబుల్ వచ్చింది బుజ్జమ్మ అంటే కొంచెం ఈనో తాగమన్నాను. అది తాగారు, అయినా తగ్గలేదండి. కాసేపు జీరా సోడా తెచ్చి ఇచ్చానండి. తనైతే పడుకున్నారు కొంచెం నలతగా ఉందని. నేను బిట్టుకాడు నిద్రలేసి వచ్చింది, నాకు గొంతునగానే నిద్రలేచి వస్తుంది. తనతో ఆడుకుంటున్నాను కాసేపు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అదేం చేయలేదు. తనకి పెట్టి నేను తింటానండి. సరదాగా ఇద్దరం ఆడుకుంటున్నాము. నాకు క్యాప్ పెట్టి తనకి పెట్టి నేను ఇలా సరదాగా ఆడుకుంటున్నాము. టీవీలో సాంగ్స్ అవి వస్తే అవి చూస్తూ ఆడుకుంటుంది. ఇల్లు అంటదండి. చూడండి హాయ్ చెప్తుంది. అలా కాసేపు తనతో ముచ్చట్లు ఆడుకుంటూ కూర్చుంటానండి. ఎందుకంటే భవ్యని దించడానికి వెళ్ళేటప్పుడు బైక్ మీద వెళ్తా, కానీ వచ్చేటప్పుడు నడిచి వస్తాను. కొంచెం అలసటగా అనిపిస్తుంది. అందులోనే వర్షం పడి చిత్తడిగా ఉంది కదా, ఆ చిత్తడిలో నడిచి వచ్చేసరికి కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది. అలా నడిచి వచ్చి కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యాక ఇంట్లో పనులు మొదలెట్టుకుంటానండి. టిఫిన్ అది తిన్నాక ఆమెతో సరదాగా అలా ఆడుకుంటున్నాను. క్యాప్ తీసి క్యాప్ పెట్టి ఏదైనా చిన్నపిల్లలతో ఆడుకుంటుంటే మనకి ఆ ఫీలింగే వేరు కదండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనం మర్చిపోతాము. నేనైతే పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను ఇంట్లో ఉన్నప్పుడు. భవ్య వచ్చినా అంతే, తన హోంవర్క్ అయిపోయే వరకు స్ట్రిక్ట్గా ఉంటాను. తర్వాత మటుకు ముగ్గురం ఆడుకుంటాం, పార్కుకి తీసుకెళ్తాను. అలా సరదాగా టైం స్పెండ్ చేస్తాను. వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అవ్వకుండా చూసుకుంటాను మ్యాక్సిమం. నాకు వీళ్ళిద్దరేగా ప్రపంచం కాబట్టి ఎక్కువ వీళ్ళతోనే స్పెండ్ చేస్తాను. మా వారు వచ్చే మేము ముగ్గురం అందరం ఉంటాము. మా అత్తమ్మ కూడా జోవెల్గానే ఉంటారు ఇక్కడ ఇంట్లో. చూడండి బిట్టుగాడు క్యాప్ పెట్టి డిఫరెంట్ పోజెస్లో ఎలా నవ్విస్తుందో నన్ను. బాగా నాటీ గర్ల్ బిట్టమ్మ అయితే. నిన్న నైట్ అండి వాళ్ళ డాడీ కోప్పడితే ఇలాగ బుంగమూతి పెట్టుకొని దెబ్బ సోఫా దిగి నా దగ్గరికి వచ్చింది. మళ్ళీ మా అత్తమ్మ ఊరికి జోక్గా కోపడినట్టంటే ఆవిడ మీద ఫైట్ చేస్తుంది. ఎంత డిఫరెన్స్ చూపిస్తుందో మరి, ఏం అర్థమవుతాయో ఈ ఏజ్కి నాకు అర్థం కాదు. ఇలా అయిపోయింది. తనకి స్నానం అది చేయించానండి. టిఫిన్ పెట్టి స్నానం అది చేయించేసాను. కాసేపు అయ్యాక మా అత్తమ్మ కొంచెం ఒంట్లో బాగాలేదని వాళ్ళు పడుకున్నారు. తలుపేసాను, అత్తమ్మ దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేస్తుందని చెప్పేసి. ఇంక దానిమ్మకాయ ఒలిచిస్తే తింటుందండి. తనకి సెల్ఫ్ తినటం నేర్పించాను నేనే. ఎందుకంటే భవ్యకి చిన్నప్పటి నుంచి అలా నేర్పించక ఇప్పుడు ఫుడ్ దగ్గర చాలా ఇబ్బంది అయిపోతుంది. మేమే పెట్టాలి ఇప్పటికి కూడా ఎదురు కూర్చొని. అందుకని చిన్న పాపకి నేనే అలవాటు చేశాను. ఇంతేనండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.